ప్రజలాడు ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ గ్రంథ వాక్యంలో నుంచి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, 3 సంవత్సరాలు జీవించినాడు. సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత అప్పుడున్న శిష్యులు కొంతమంది యేసు ప్రభు ఆరోహణమైనాక ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళు ఒక గదిలో వీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రాసిబడిన మాట అది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు. అయితే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ ప్రార్థన చేయడం మంచిదే, అందరు చేయడం మంచిదే. కానీ వీరిలో ఉన్న ఒక మంచి గుణము, మంచి లక్షణము ఏందని మనం ఆలోచన చేయగలిగితే, ఏక మనస్సుతో ఎడతెగక. ఈనాడు యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనము, దేవుని సంఘంలో నాటబడిన మనము ఏక మనస్సు కనబడతలేదు. ఒకరి మాట ఒకరికి కుదరతలేదు. దేవుని సంఘంలో దేవుని చిత్తం చేసేదానికి బదులుగా నా ఆలోచన ఇది, నా ఇష్టం ఇది, ఇట్లా చేస్తే బాగుంటుంది, నా సలహా ఇది అని ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైన సలహాలు దేవుని సంఘంలో పెట్టేవారై ఉన్నారు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని చిత్తం అదేందో అది చేయాలి. ఒక పరిస్థితి మన ఇంట్లో కానీ, మన సంఘంలో కానీ, మన చుట్టూ ఉన్న ప్రజల్లో వచ్చినప్పుడు దాని విషయమై మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి ప్రార్థన చేయాలి. దాని విషయం ప్రార్థన చేసి దేవుని వాక్యములో, లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేసినాడు, ఏం చేస్తాడు, అది మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకు ఒక సరి అయిన మార్గము, లేకుంటే ఒక సరి అయిన క్రమము బయలుపరచబడతాయి. ఇట్లా కాకుండా ఏక మనసు లేదు. ఈనాడు ఒకరి మాటకు ఒకరు కుదరట్లేదు. మనం పరలోకంలో కలిసి ఉండాలంటే ఎట్లుండాలి? ఏకత్వం కదా ఉండాల్సింది. ఎడతెగని ప్రార్థన, ఎడతెగని ప్రార్థన అనే మాట చాలా లోతైంది. అంటే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ప్రతిఫలం చూస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రతిఫలం చూస్తాం. అవి రానప్పుడు ఇంకా ఎక్కువగా విసిగిపోయి ఏం ప్రార్థన చేస్తాం, ఇంత చేసిన. నేను చాలా మందిని వ్యక్తిగతంగా అడిగినప్పుడు ఏదన్నా ఒక విషయం వారి జీవితంలో, వారి సంఘంలో, వారి పరిస్థితులు గురించి చెప్పినప్పుడు ప్రార్థన చేయాలన్న ప్రార్థన అంటే మస్తు చేసినాం ప్రార్థన అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత ప్రార్థన చేయాలనో అది దేవునికి ఇంపైన ప్రార్థన ఉందా లేదా? మనం సరిగా ఉంటే దేవునికి ప్రార్థన వినబడుతుంది. మన పాపములు అడ్డంగా, లేకుంటే మన యొక్క క్రియలు దోషంగా ఉన్నప్పుడు మన ప్రార్థన వినడు. ఆయన ఎట్లా అంటే పాపం చేసేటోళ్ళ ప్రార్థన ఆయన వ్యతిరేకంగా, ఆయన ముఖము వ్యతిరేకంగా ఉంది అంటే రాయబడింది. అంటే ఉదయకాలం మన జీవితంలో ఎంతవరకు దేవునికి ఇంపైన రీతిలో ప్రార్థన, సహవాసము, దేవుని చిత్తము కొనసాగే వరంగాను. వీళ్ళైతే ఏక మనస్సుతో ఉన్నారు, ఎడతెగక ఉన్నారు. ఉదయకాలం దేవుని వాక్య వెలుగులో మనం ఎవరితోనైనా కలిసి ఉంటున్నామా? ఎవరితోనైనా కలవడానికి ఇష్టపడతాం. ఎవరితోనైనా కలవాలంటే ఫస్ట్ మనం కొంచెం తగ్గాలి. మనం తగ్గితే ఎవరైనా మన దగ్గరికి వస్తారు. నేనే అనే స్వభావం ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఏకాత్మతో, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ కృప, నీ కనికరం, నీ దయను బట్టి స్తోత్రములు. ఎడతెగక ప్రార్థన చేసినారు, ఏక మనసుతో ప్రార్థన చేసిన స్థితిని మాకు అనుగ్రహించడం యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఇక్కడ చదివించి వారంగా ప్రార్థన